మీరు మంత్రి అవుతారా మరి ఈ విస్తరణలో? నేను ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్ లేదన్న, అట్లా కాదు. శాఖ ఆలేరు ప్రజలు నేను ఏమంటున్నా, మీ ఫాలోవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మహిళన్న పలానా శాఖ మంత్రి అని ఉండాలని. నేను ఇప్పుడు సంతృప్తిగా ఉన్నా, నా ఆలేరు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నా, అభివృద్ధి చేస్తున్నా. అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను దత్తత తీసుకొని గుట్టకు ఎక్కువ నిధులు ఇస్తాను. మొన్న ఇప్పటికి గుట్టకు 4-5 సార్లు వచ్చి మొన్న ట్రస్ట్ బోర్డు కూడా వేసిన చూడు క్రాంతి, ఎంత బాగా తిరుపతి తరహాలో ట్రస్ట్ బోర్డు వేసింది మా ముఖ్యమంత్రి. అంటే రాజకీయాలకు అతీతంగా 4 రూపాయలు చేతి నుంచి పెట్టే వాళ్ళను, రాజకీయాలకు అతీతంగా ఉండే వాళ్ళను ట్రస్ట్ బోర్డు వేసిండు. గుట్టను మొత్తం డెవలప్ చేయాలి. గతము ఉన్న వాళ్ళు గుట్టను కట్టిన తప్ప కింద డెవలప్ చేయలే క్రాంతి. వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించలే. ఇప్పుడు మా ప్రభుత్వము, మా గౌరవ ముఖ్యమంత్రి, మా ఎండోమెంట్ మంత్రి కొండ సూర్యకక్క గారు, మా ఎంపీ చామల గారు, మేము అందరం చేసే ఈ కూర్పు చేస్తాం. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి. పొలిటికల్ లేని వాళ్ళు అయితే గుడి మీద ఇప్పుడు క్రాంతి కొంత నీకు భక్తి ఉంటే ఇంకా ఎక్కువ నువ్వు డెవలప్ చేస్తావు. నువ్వు రాజకీయాలు సగం భక్తి సగం అంటే దృష్టి పెట్టలేవు కదా క్రాంతి. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ఏదైతే తిరుపతి తరహాలో అక్కడ విశ్వవిద్యాలయాలు కానీ యూనివర్సిటీలు కానీ వచ్చే భక్తులకు ఎట్లయితే అక్కడ ఫెసిలిటీ ఉన్నాయో అదే తరహాలో ఇక్కడ చేయాలనే కోణంతో మా అందరి కూర్పుతో మాతో డిస్కస్ చేసిండు. అంటే ఇగో మీ కమ్యూనిటీకి తనకి ఇస్తున్నాను కూడా నాకు చెప్పిండు. ముఖ్యమంత్రి చెప్పుకుంటే ఏం చేయడు. నేను విప్పుగా ఎప్పటికీ ఆయనతో దగ్గర. మొన్న ఒక వార్ జరిగింది, ఈశ్వరమ్మ వర్సెస్ జక్కిడి శివచరణ్ రెడ్డి. దాంట్లో ఎవరికి మీ సపోర్ట్? కొంత జక్కిడి తప్పు చేసినట్టు అనిపించింది. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తారు తప్పకుండా. ఎందుకంటే పార్టీ అయినా రాష్ట్ర నాయకుడైనా వాళ్ళ నాన్న కూడా రాష్ట్ర నాయకుడే, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటాడు. కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించకూడదు కదా. ఎందుకంటే కులం పేరు చెప్పు, వ్యక్తి పేరు చెప్పు దూషించడం కరెక్ట్ కాదు. అది కూడా వాళ్ళు స్పందించారు. అధిష్టానం కూడా దాన్ని సీరియస్ తీసుకుంది. దానికి కూడా ఆయన నాది పొరపాటు జరిగిందని చెప్పి మీకు ఏమన్నా ఇబ్బంది అయి ఉంటే నన్ను క్షమించురని కూడా చెప్పడం జరిగింది. రైట్, ఓకే. చాలా అంశాలు మళ్ళీ మాట్లాడదామన్నా. చాలాసేపు నుంచి నిలబడటరు ఇబ్బంది కూడా అవుతున్నట్టుంది. నేను 24 అవర్స్లో 18 గంటలు నిలబడతా క్రాంతి. నువ్వు చూడు, నాకు ఎక్కువ ఎనర్జీ మార్నింగ్ వాక్ ద్వారా వస్తుంది. గ్రామాలలో పల్లెనిద్ర చేస్తే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లులతోటి హ్యాపీగా గడుపుతా. అంటే కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ సంతోషం ఉంటుంది. మార్నింగ్ వాక్ చేస్తే దాన్ని తప్పు పడతారు, నేను పల్లెనిద్ర చేస్తే దాన్ని తప్పు పడతారు, నేను సైకిల్ దొక్కితే దాన్ని తప్పు పడతారు. క్రాంతి, నువ్వు ఒక్కసారి చూడు. నేను ఒక ఎమ్మెల్యేగా నేను చెప్తలేను, ఒక సామాన్య పౌరుడిగా నేను దున్నపోతుల నాగలి అంటే వ్యవసాయం చేసేటప్పుడు దున్నపోతలు ఉంటాయి గ్రామాలలో, వాటితోటి నేను పొలం దున్నా. దాని తర్వాత ఎడ్లతోటి నాగలి దున్నినా. నేను ట్రాక్టర్ కొన్నా. నేను 30 సంవత్సరాల కిందనే హైవే లైసెన్స్, ఏది హెవీ లైసెన్స్ తీసుకున్నా. నేను ఆటో నడిపిన, ట్రాక్టర్ నడిపిన, బెంజి నడిపిన, లారీ నడిపిన. మొన్న కొత్తగా కొట్టికల్లో బస్ వేసి ఆ కొట్టికల్ నుంచి ఆత్మకూరు దాకా 40 మందిని ఎక్కించుకొని బస్సు నడిపిన, టాంగా నడిపిన, దేంట్లో బుల్లెట్ నడిపిన, సైకిల్ దొక్కిన, డిఫెండర్ కూడా నడిపిన. దీన్ని జీర్ణించుకోలేక మీకు ఏది చేతగాక మీరు సైకిల్ దొక్కక ఇంట్లో వండుకొని పదవిని ఎంజాయ్ చేసి, పదవి ఉన్నంత వరకే మేము ఎమ్మెల్యేలం, మంత్రులం, మేము విప్పులం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు క్రాంతి. ఈ అవకాశం మనకు ప్రజలు ఇచ్చారు. దీన్ని ప్రజల కోసం సద్వినియోగం చేయాలి. ఎంజాయ్ చేస్తే ఏమొస్తుంది? ఇవాళ నువ్వు నమ్ము క్రాంతి, మా ఇంట్లో మా ఫ్యామిలీ అడుగు, మా పిల్లల్ని అడుగు. నేను నా ఫ్యామిలీ ఆలేరు అనుకుంటా, నా కుటుంబ సభ్యులే ఆలేరు అనుకుంటా. దాని తర్వాతనే నా కుటుంబం, నా పిల్లలు. తిడతారా ఎప్పుడైనా మీ పిల్లలు కానీ మీ సతీమణి కానీ? ఎప్పుడు ఇంట్లో ఉండవు, బయటనే తిరుగుతావు, అది ఆ సందర్భం పెద్దగా ఏం రాలేదు క్రాంతి. కాకపోతే కోపం అవుతారు కదా, టైం ఇవ్వ మాకు ఎట్లా సినిమాకు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మా డాడీ ఇంత మంచి మెజార్టీతో గెలిచిండు, డాడీ ఎట్లా ప్రజలకు సేవ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ సర్వైవ్ కావాలి. అప్లికేషన్ ఉండదు, ఇప్పటివరకైతే ఆ రకంగా ఉండదు. ఇవాళనే వస్తప్పుడు మా పిల్లలు డాడీ 7:30కి రా డాడీ, సినిమాకు పోదాం, టికెట్లు బుక్ చేసిన. మా చిన్నోడు, మా కొడుకు, డాడీ చాలా రోజులు మీతో సినిమాకు పోదాం డాడీ అంటే, సరేనా మా క్రాంతి ఎంత టైం తీసుకుంటాడో 7:30 వరకు వస్తాయని చెప్పిన. జీవికే మాలటెక్ పక్కనే ఉంటుందట, దాంట్లో సినిమాకి పోదామని రెడీ అవుతున్నాం. ఒక్కటే క్రాంతి నేను ఫైనల్ చెప్పేది, నేను ప్రత్యర్థిని కానీ రాజకీయాలు వచ్చినప్పుడే రాజకీయాలు తప్ప రాజకీయంగా గెలిపోవటం సాధ్యం. గెలిచినా ఆస్వాదించాలి, ఓడినా ఆస్వాదించాలి. కానీ కుళ్ళు రాజకీయాలు, నమ్మిన వ్యక్తికి మోసం చేస్తే తెలంగాణ ప్రజలు సెంటిమెంట్కి ఎక్కువ విలువిస్తారు, చీల్చి బొంద పెడతారు. అందుకే
కొంతమంది ఎవరైతే నమ్మిన వాళ్ళకు మోసం చేసి, ఎవరైతే సాయం చేసిన వాళ్ళకు మోసం చేసారో వాళ్ళని ఈరోజు కూడా ప్రజలు సర్వైవ్ చేస్తలేరు, ప్రజలు వాళ్ళని ఆదరిస్తలేరు. భవిష్యత్తులో కూడా వాళ్ళకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు.